తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట చేస్తూ పెద్దవాళ్ళు వేసే పెళ్లి రుటులే మీద రాణి రాజే చిన్నదాలు కంకణాలు మారే ఉంగరాలు చేరే పెళ్లి పెట్టలే వేదాలు మంత్రాలు వాక్యాలు గానాలు నింగినేల ఏకం చేసే క్షణాలు చిగాలు మనాలిలే కల్లు కల్లు మని గచ్చలు వాడే చల్లు చల్లు మని గుండెలు పాడే పళ్ళు పళ్ళు మని డమరుగ మోగే చిల్లు చిల్లు మన వేడుదలే వెండి మబ్బులతో పందిరి వేసి వెన్న ముద్దలతో విందులు చేసి ఊరు వాడ హోరు మంటు గదిలి పంటగల్లె పెళ్లి చేయు సందడులే You're my moonlight, you are stars in the sky. Come with me now, you have my desire. Na tora, nilara, aradya. I love you so much. సరే, హస్బెండ్ కి ఏమైనా చెప్పాలనుకుంటే ఇప్పుడు చెప్పండి, ఇంతమంది ముందు. అన్ని చెప్పేసిన జోక్ ఇది బాగుంది, ఏదో ఒకటి చెప్పాలి. ఏం లేదు, ఐ లవ్ యూ చెప్పండి. అయితే ఐ లవ్ యూ చెప్పండి. ఏంటన్నా ఇది? సరే సరే, ఎక్కువ ట్రాక్ చేయకుండా ఇప్పుడు మీరు ఒక కపుల్ ని పిక్ చేయండి. నిక్ నేమ్ చెప్పండి. మీరు మిమ్మల్ని నిక్ నేమ్స్ అడిగా, పూర్తి పేరు చెప్పండి. ప్రవీణ్ కుమార్ వెమ్మి గారి. ఓకే, మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 14 years. 14 years. వా, ఈ 14 years లో మీ హస్బెండ్ గురించి చెప్పాలనుకుంటే 1 word లో చెప్పండి. కష్టం 1 word లో. ఇంత ప్రేమ చూసారా? 1 word లో చెప్పడం కష్టం. అంటే ఒక పేర రాస్తారా ఏంటి, ఒక బుక్ రాస్తారా? సరిపోదా శనివారం, సరిపోదా ప్రేమ. मेरे दिल की धड़कन. ఇప్పుడు మీరు కిచెన్ లో ఉన్నప్పుడు మీ వైఫ్ ని ఎలా పిలుస్తారు అది చెప్పండి. రాణి. రాణి. వా, చప్పట్లా బా రాణి అంట. ఏమండి అని అలా పిలవరా? ఏ పురుషోత్తం అంత. April 20 అని సార్ అంటున్నాడు, April 29 అని వైఫ్ అంటుంది. ఏమంటారు మీరు? మీలో వర్కౌట్ ఇస్తాడు. ఆప్షన్ ఏనా, ఆప్షన్ బీనా?
ఓకే సార్ గారి బర్త్డే మీరు చెప్పండి. 5th of August. ఏయ్, అసలు నెక్స్ట్ సెకండ్ చప్పట్లు 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 చప్పట్లు. పింక్ శారీ బ్లూ షర్ట్ స్ట్రైట్ గా ఉన్నారు. ఓకే ఎక్కువ క్వశ్చన్స్ అడిగాను కానీ షార్ట్ అండ్ స్వీట్ గా క్లోజ్ చేద్దాం. మీ వెడ్డింగ్ యానివర్సరీ డేట్? December 17th. పాప పుట్టిన డేట్? November 29. నేను పుట్టిన డేట్? వినిపించిందా? వినిపించలేదంట. బావది ఐ లవ్ యూ అని వినిపించలేదంట. మైక్ అంట పైకి పెట్టుకో. బావది సరే అక్క నువ్వు చెప్పు. చెప్పు. I love you. చలో థ్యాంక్ మేడం మీరు క్రియేటివ్ గా 2000 సంవత్సరం అక్టోబర్ 12. 2000 సంవత్సరం అక్టోబర్ 12 అంటే 24 ఏళ్ళు. 24 years ఆఫ్ టుగెదర్నెస్. చప్పట్లు కొట్టండి. 2 డికేట్స్ సారీ 2 ఏమంటారా పుష్కరాలు, 2 పుష్కరాల కాలం. ఓకే, ఈ 24 years ఆఫ్ టుగెదర్నెస్ కి మీరు 1 word లో డిస్క్రైబ్ చేయాలనుకుంటే ఏం చెప్తారు మేడం? ఏం లేదు చెప్పడానికి. ఏం లేదు చెప్పడానికి. అరే ఏంటిది? ఇప్పుడు టీచర్ వేలో ఏదైనా ప్రపోజ్ చేయండి. సరే మీ స్టూడెంట్ అనుకోండి. ఈ స్టూడెంట్ చెప్పిన మాటనే వినాడు ఇంట్లో. ఈ స్టూడెంట్ చెప్పిన మాట వినడంట. సార్ మీరేమంటారు దీనికి? 24 years కాదు 100 years టుగెదర్ ఫర్ ఎవర్ లా ఉండాలని కోరుకుంటూ లెట్స్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ విత్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్రపోజ్ చేయాలనుకుంటుంది మేడం. చేయండి మేడం. చేయండి.
सड़कों पे चले जब लड़कों के दिलों में तू आग लगा दे बेबी फायर नकली से नखरे तू करे जब देखे हमें झूठी लायर काला काला चश्मा जचता तेरे मुखड़े पे जैसे काला दिल जचता है तेरे चुन पे अपनी अदाओं से ज्यादा नहीं तो 10-12 लड़के तो मार ही देती होगी ये भी न जाने वो भी न जाने नैनों के रंग न जाने मिला जो संग तेरा उड़ा पतंग मेरा हवा में होके मलंग जग की कोई रीत न जाने मैं तो बस तेरी होई दीवानी मिला जो संग तेरा उड़ा पतंग मेरा हवा में होके मलंग छुड़ाई పెళ్లి గురించి ఏమైనా చెప్పాలనుకుంటే 2 వాక్యాల్లో చెప్పండి. నేను 2 వాక్యాలు అడిగాను సింగిల్ స్టేట్మెంట్ లో. మ్యారేజ్ ఈజ్ హెవెన్ అన్నారు. చప్పట్లు కొట్టండి. చేతులు ఖాళీగానే ఉన్నాయి కదా, చేతులు ఖాళీగానే ఉన్నాయి కదా, చప్పట్లు కొట్టండి. ఎక్సర్సైజ్ కూడా అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నైస్ టు మీట్ యూ. ఓకే, చూస్తుంటే బ్యాచులర్ పెళ్లి గురించి ఏం అడగలేను. గర్ల్ ఫ్రెండ్ ఉందా? సింగిల్ చింతకాయ నాలాగే. ఓకే, అర్థమైంది. సో ఫ్యూచర్ లో మీ వైఫ్ ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? చెప్పండి సిగ్గుపడకండి, చెప్పండి. కెమెరా కట్ చేసుకోండి. మీరు చెప్పండి, పర్లేదు. మీ ఫ్యూచర్ వైఫ్ లో మీరు కోరుకునే ఫ్యూచర్ చేయండి. పర్లేదు, అబ్స్ట్రాక్షన్ ఉంది. మీ ఫ్యూచర్ వైఫ్ గురించి చెప్పండి. కోసం కాదు, ఇదే కానీ చెప్పండి. అన్న అవుట్ ఆఫ్ నెట్వర్క్ అయిపోయింది అన్న కూడా. ఓకే, నెక్స్ట్ ఈ పేరుతో చాలా మంది ఉన్నారు. ప్రియాంక, నా ఫేవరెట్ హీరోయిన్ పేరు కూడా ప్రియాంక అరుణ్. సో మేడం, పెళ్ళి అయినా మేడం మళ్ళీ ఒక సంతూర్ మమ్మీ నా పక్కన. ఓకే మేడం, పెళ్లి గురించి మీరు చెప్పండి. మీ పెళ్ళి ఎలా జరిగిందో ఒకసారి చెప్పండి. పెళ్లి అంటే ఏంటో మీరు 2 వాక్యాలు చెప్పండి. అందరు ఏం లేదు అంటున్నారు. అంటే హీరో ఉంది, ఆ హీరో సంథింగ్ ఈజ్ ఫిషింగ్. మీరు చెప్పాల్సిందే, నేను ఈరోజు వినాల్సిందే. ఇక్కడ నుంచి అని లేవు. సార్ గారు కూడా వచ్చేసారు. సార్ మీరు చెప్పండి. నవీన్ గారు, మీ ఆవిడ పెళ్లి గురించి చెప్పమంటే ఏం చెప్పట్లేదు. ఏమైనా మోటివేషన్ ఇస్తారా? చెప్పండి. హలో, వాళ్ళ వచ్చేసి కాంప్లికేటెడ్. ఓకే, మా వాడికి వచ్చేసి రెస్పాన్సిబుల్. చెప్పండి. నవీన్ గారికి చెప్పండి. వాళ్ళ వరకు వచ్చేసరికి కాంప్లికేటెడ్ అంట, మా వరకు వచ్చేసరికి రెస్పాన్సిబిలిటీ అంటే. ఇప్పుడు దీనికి కాంపిటీషన్ లో డిబేటబుల్ గా ఒక స్టేట్మెంట్ చెప్పండి. అసలు చూడండి, మనకి మహిళా మండలికి ఒక ఆపోజిట్ స్టేట్మెంట్ చెప్తున్నాడు. మనం ఏమని చెప్పాలి? ఇప్పుడైనా మహిళా అంటే గొప్పరా బాబు. మహిళా మండలి గొప్ప. హైదరాబాద్ లో షీ క్యాప్స్ కూడా ఉన్నాయి. ఇందుకే అన్నారు, ఆడవారి మాటలకు అర్థాలే వేరు, ఆడవారి మాటలకు అర్థాలు వేరు. అందరూ చెప్పలేదు, మా అందరూ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, కాబోయే వధువులకి మీ మాటల్లో ఏమని చెప్పాలనుకుంటే చెప్పండి. వాళ్ళిద్దరు మంచిగా ఉండాలి, అంతే సంతోషం, హ్యాపీ. அந்த ரூல்ஸ் எனக்கு இஷ்டத்துக்கு அப்பப்போ అందరూ ఒకసారి చప్పట్లు కొట్టడమ్మా. கேட்டு ஃபாலோ பண்ணு. அதை விட்டுட்டு ஏதாவது அடாவடி பண்ண நினைச்ச உன்னை கண்ட துண்டமா வெட்டி கழிச்சு போட்டுடுவேன். ஹுக்கும் టైగర్ కా హుకుం.
Georgia pulled me in. I asked to love her. Once again you fell, I caught ya. I'll never let you go again like I did. Oh, I used to say I would never fall in love again until I found her. I said I would never fall unless it's you I fall into. I was lost within the darkness, but then I found her. I found you. నేనే అడుగుతా క్వశ్చన్ ఇట్లా కాదు కానీ సార్ నాకు తెలియదు ఎన్నేళ్ళు అయిందో మీ పరిచయం అయ్యి సార్ ఎన్ని మంత్స్ అయిందో మీ పరిచయం అయ్యి ఈ కొన్నాళ్ళ పరిచయంలో మీకు నిఖిత గారి మీద ఉన్న ఒక ఒపీనియన్ చెప్పండి. ఆ ఒపీనియన్ సంథింగ్ ఇస్ ఫిషీ. ఓకే 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 ఇన్ని ఇయర్స్ ఆఫ్ పరిచయంలో మీకు నిఖిత గారి మీద ఒపీనియన్ చెప్పండి. నిఖితని అడుగుతాను సార్, మా వదిన నేను వదిలేదేలే. మీరు ఫస్ట్ చెప్పండి. ఎప్పుడు లేడీసే ఫస్ట్ కానీ జెంట్స్ ఫస్ట్ చెప్పండి. ఈ ఒక్క రాజు మైక్ నిఖిత గారికి పాస్ చేశారు ఆన్సర్. సేమ్ క్వశ్చన్ విష్ణు గారి మీద మీకు ఉన్న ఒపీనియన్. ఏం లేదు విష్ణు, ఫస్ట్ షన్ను ఏం లేదు. ఓకే ఫస్ట్ 2021 లో ఫస్ట్ ప్రపోజల్ వచ్చింది, నేను ఈ అబ్బాయినే చేసుకుంటా అని చెప్పాను. అంతే తప్పించి ఏం లేదు. సరేనా? ఓకే ఒపీనియన్స్ ఏం లేవు, ప్రపోజల్ వచ్చాయి డైరెక్ట్. ఓకే నచ్చాడు చేసుకుంటా అని చెప్పాను. సింగిల్ స్టేర్ నచ్చాడు చేసుకుంటే అంతే, తగ్గేదే ఇక. నెక్స్ట్ సార్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఒక బ్యూటిఫుల్ అలా. ఓకే కమింగ్ బ్యాక్ సార్, నిఖిత గారిలో మీకు నచ్చే ఒక్క విషయం చెప్పండి. సార్ మీరు మరీ మొహమాటం పెట్టి ఇంట్రోవర్ట్ లా ఉన్నారు. Among all those 100 of things you need to pick one. The first thing ఏం చెప్తానంటే చాలా బాగా అర్థం చేసుకుంటున్నాను. ఆడవాళ్ళంటే ఐ మీన్ వైఫ్ అంటేనే అర్ధాంగి, అంటే మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు. సో సార్ గారు ఆల్రెడీ ఒక మెట్ ఎక్కేసింది మా నిఖిత గారు. నిఖిత సార్ గారికి ఐ మీన్ లైక్ విష్ణు గురించి వన్ వర్డ్ లైక్ వాట్ యు లైక్. చాలా కేరింగ్. ఓకే చాలా బాగా అర్థం చేసుకుంటాను. సేమ్ అర్ధనారీశ్వర్లు అయిపోతారు ఇద్దరు. సూపర్. థర్డ్ నా దగ్గర 6 క్వశ్చన్స్ ఉన్నాయన్నాను కానీ నేనే బ్లాంక్ అవుతున్నా మీ ఇద్దరు లవ్ చూసి. నా దగ్గర క్వశ్చన్స్ కూడా రావట్లేదు ఇప్పుడు, ఎక్కువ ల్యాక్ చేయను. సో ఐ లవ్ యూ, మా టార్గెట్ కూడా అదే. ఐ లవ్ యూ అన్న 3 words కాకుండా ప్రపోజ్ హర్. ఒక లైన్ చెప్తాను. యా 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 ఒక అన్న 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 ఒక స్లో బీజిఎం పెట్టాను లవ్ది. Go down on the knees and propose Nikita. నేను మీకు సపోర్ట్ రావాలా? ఐ లవ్ యూ అని చెప్పకూడదు. Then I met Nikita when I started talking to her. తనని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు ఒక విషయం అర్థమైంది. సో మనకు ఎప్పుడైనా సరే కష్టం అనేది అనిపించినప్పుడు, ఒకరికి చెప్పుకోవాలి అని అనిపించినప్పుడు, we just need somebody to listen to us. అంటే మనం చెప్పేది వినే వాళ్ళు ఉంటే చాలు అని కొన్నిసార్లు అనుకుంటాం. ఆ ఫీలింగ్ నాకు వచ్చింది. అండ్ సో I wanted to give it back to her and I wanted to look after her, care for her and love for her forever. So I try to do whatever I can. Let's say I would like to bring moon or stars for her, but I can't. But the only thing that I can do is
give her my heart, and I believe I can take care of it within myself. So she can be rest assured with her happiness and never face any darkness, never face any sorrow, never face any sadness, never face any difficulties or troubles. I will love you forever with that. ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల చెంపకు పింపుల్లా ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల కళ్ళకు రేబాన్లా ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల మందుకు మంచింగా ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల 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 సునీత గారు చాలా అడ్వాన్స్ పిల్లవగానే వచ్చేసారు. సతీష్ గారు రావాల్సిందిగా కోరుతున్నాం స్టేజ్ మీదకి. చమక్ చమక్ అంటూ మెరిసిపోతున్నాడు మన పండు. నేను అడగలేదు ఇది కానీ ఫిక్స్ చేసేయండి. కంటిన్యూ కంటిన్యూ. అందరూ ప్రవేశిస్తున్నామా? ఫాస్ట్ ఉన్నాడు పిల్లోడు కుర్తా ఎవరో.
ఓకేనా? ఫర్ ఏ చేంజ్ లేడీ ఇక్కడ చాలా వైలెంట్ గా ఉన్నారు. చాలా మంది చెప్తుంటారు ప్రతి మగవాడి వెనకాల ఆడితే ఉంటారు, కానీ నా వెనకాల నా భర్త మాత్రమే ఉన్నాడు. అందరు ప్రపోజ్ చేస్తారు, కానీ బాయ్స్ ప్రపోజ్ చేయడం అలవాటేమో, కానీ ఒక ఉమెన్ గా మా హస్బెండ్ ప్రపోజ్ చేయడం నాకు ఫస్ట్ టైం ఇది. సో నేను ఫస్ట్ టైం ప్రపోజ్ చేస్తున్నాను. ఇంకొద్దిసేపు స్టేజ్ వీళ్ళకి ఇస్తే నన్ను వెళ్ళిపోమంటారేమో మీరు. బాబా రెచ్చిపోయారు భయ్యా మీరు అసలు. ఓకే, కమింగ్ బ్యాక్ టు పెళ్లి కొడుకు సైడ్. పెళ్లి కొడుకు వాళ్ళ ఫాదర్ మదర్ ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఉన్నారా? పెళ్లి కొడుకు ఫాదర్ ఆర్ మదర్. బయట యాంకర్ని కాదు, ఇక్కడ ఫ్యామిలీ మెంబర్ని. సార్ మీ పేరు? శ్రీహరి. శ్రీహరి. ఇప్పుడు ఆపోజిట్ చెప్పండి సార్ గారి పేరు. శ్రీలత. పేరులో ఒకటి అబ్జర్వ్ చేశారా? శ్రీ అంటే శ్రీరస్తు శుభమస్తు, ఇలా లైఫ్ లాంగ్ అద్దరమస్తు. ఓకే ఓకే. ఈ 33 years ఆఫ్ టుగెదర్నెస్ లో మేడం గారిని మీరు ఒక్క వర్డ్ లో అర్థం చేసుకున్నారంటే అది ఏ పదం అని చెప్తారు? గుడ్. సింపుల్. ఓకే మేడం మీరు? వెరీ గుడ్. అబ్బా వేరే ఇది. స్టేజ్ మధ్యలోకి రండి మేడం, మధ్యలోకి రండి. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టాం కాబోయే వధూవరులు విష్ణువర మరియు నిఖిత. వాళ్ళకి మీరు మీ బెస్ట్ విషెస్ చెప్పండి. నిన్న నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాను. చప్పట్లు చప్పట్లు చప్పట్లు. మీరు షార్ట్ కట్లో చెప్పేస్తే సేమ్ అని మీ వర్డ్స్లో చెప్పండి అంతే. మా ఆయన ఇది చెప్తే నేను కూడా అది. సూపర్. ఆధిపత్య దంపతులు అంటే వీళ్ళండి. ఒక్కసారి అందరూ చప్పట్లు కొడుతూ వాళ్ళని సెండ్ ఆఫ్ ఇద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడకు, మాడిపోతావు. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. సూపర్ సూపర్ సూపర్. డీజే టిల్లు సాంగ్ ప్లీజ్. Pero
15 నిమిషాలు అవుతున్నట్లుంది. ఆల్రెడీ 15 మినిట్స్ దాటేసినాం మనం. పెళ్లి కొడుకు వాళ్ళ అక్కవారి బర్త్డే అంటే ఈరోజు. ఎక్కడ ఉన్నారు? ఎక్కడ దాక్కొని ఉన్నారు? మేడం మీ ఆయన గారితో ఒక్కసారి స్టేజ్ మీదకి వస్తారా? అభిరామ్ వాళ్ళ హస్బెండ్ని కూడా తీసుకురా. ఉన్నారా ఎక్కడ? పర్లేదు పర్లేదు. మ్యామ్ వస్తున్నారా? సార్ సార్ పేరేంటి? శ్రీకాంత్. పేర్లు అన్నీ శ్రీయే. మామగారి పేరు శ్రీ, అత్తగారి పేరు శ్రీ, అల్లుడి గారి పేరు శ్రీ. శ్రీ 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 వెరీ ఫ్రీ. ఒక్కసారి స్టేజ్ నిల్చొని బర్త్డే విషెస్ చెప్తాం సార్ వాళ్ళకి. బర్త్డే విషెస్ సాంగ్ ప్లే అయ్యండి, నిల్చొని బర్త్డే విషెస్ చెప్దాం అంతే. చప్పట్లు కొడదాం, ఓకేనా? మీ ప్లేసెస్లో స్టాండింగ్ ఓవియేషన్ ప్లీజ్ 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 ప్లీజ్. 3, 2, 1. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. ఈ బర్రెగొంత తీసుకొని వాడితే చిరాకులు వేస్తుందిలేండి, కానీ మీరు చాలా బాగా పాడారు బై ద వే. మళ్ళీ సెకండ్ హస్బెండ్ మెటీరియల్ మా ఆవిడ్ని కూడా పిలవండి స్టేజ్ మీదకి. బా 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 బా. మేడం సిగ్గుపడకండి, రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి వద్దాం సార్. మేడం మిడిల్కి రండి. శ్రీకాంత్ నేను కొంచెం దూరం ఉంటాను, జిమ్ బాడీ అనుకుంటాను. అది నన్ను కొడతారేమో ఎక్కువ మాట్లాడితే. సార్ బై ద వే మీ వైఫ్ పేరు చెప్పండి సార్. సార్ గారి పేరు శ్రీకాంత్. ఎంత చక్కగా చెప్పారు. వధువర్లు అంటే ఇలా ఉండాలి. ఇంతసేపు చాలా మందిని ఇబ్బంది పెట్టిన ప్రపోజ్ చేయండి అది ఇది అని. క్రియేటివ్గా మీ వైఫ్కి ఈరోజు బర్త్డే, మీరు ఎలా చెప్తారో నాకు తెలీదు. చెప్పండి, కుళ్ళుకోవాలి మిగతా కపుల్స్. అలా బర్త్డే విషెస్ చెప్పాలి. మైక్తో చెప్తారా, యాక్షన్స్ ఏమైనా చేస్తారా కూడా మీ ఇష్టమే. క్లాప్స్ కొట్టండి. సార్కి ఎంకరేజ్మెంట్ రావట్లేదు, ఆలోచిస్తున్నారు ఏం చేయాలి అని. మీరు చెప్పండి సార్, బాబు చెప్పేలా లేడు. క్రియేటివ్గా మీరు హ్యాపీ బర్త్డే చెప్పండి మేడంకి. అంతేనా సార్? ఏదో ఒక లైన్ చెప్పాలి సార్. ఐ లవ్ యూ ఇలాంటివి చెప్పండి. యు గాట్ ఎ సంతూర్ మమ్మీ యాజ్ ఎ వైఫ్ సార్. మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఒకసారి వేసుకోండి. తినలేదు, ఎవ్వరు తినలేదు. మీరు ఎవ్వరు ఫుడ్డే తినలేదు మీరు. ఇంకొకసారి 12 దాటింది, ఎనర్జీ డ్రాప్ అవుతుంది అంట. పొద్దున్న లేస్తే పిల్లి ఉంది, ఎనర్జీ డ్రాప్ అవ్వాల్సిన టైమా ఇది? చెంత వచ్చింది నాకు. హ్యాపీ బర్త్డే మ్యామ్ బై ద వే. మీ తమ్ముడు మనం అందరం ఇప్పుడు ఒక ఫ్యామిలీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వధువర్ల గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారో వాళ్ళకి బెస్ట్ విషెస్ తెలియజేయండి. మేడం బాగా ఇంట్రోవర్ట్ అనుకుంటా, నేను ఎక్స్ట్రోవర్ట్ చేపిస్తా. ఒకసారి 2 టేబుల్ చెప్పండి. ఒకసారి 2 టేబుల్ చెప్పండి. 5 టేబుల్ చెప్పండి. సరే మ్యామ్, మీ హస్బెండ్ శ్రీకాంత్ గారి గురించి ఒక్క వర్డ్లో చెప్పండి, చాలా ఎక్కువ ఇబ్బంది పెట్టు. ఆయన ఇంట్రోవర్టే, మీరు ఆయన గురించి ఒక మాటలో చెప్పండి. చాలు, ఈ రోజుకి చాలు. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మ్యామ్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెప్తున్నాను ఏంటి నేను మర్చిపోయి. విషింగ్ యువర్ టుగెదర్ లైఫ్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్. సార్కి ఒకసారి వెల్కమ్ చెప్పండి అందరూ. ప్రతి ఒక్కరికి 200 ఇస్తా. సార్కి వెల్కమ్ చెప్పండి. కమర్షియల్ మైండ్ సెట్స్ మీరంతా. వైఫ్, వీళ్ళ వైఫ్ ఎక్కడ ఉన్నారు? సార్ గారి వైఫ్, సార్ గారి సతీమణి. మేడం నేను చెప్పడం కంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్కి మీరు హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పండి ఒకసారి. జస్ట్ హ్యాపీ బర్త్డే చెప్తే సరిపోదు, మీకు నచ్చినట్లుగా మీ ప్రియమైన శ్రీవారికి. శ్రీవారి బాగా వచ్చింది ప్రాస. చెప్పండి మేడం. మేడం నిద్రలో ఉన్నారు అర్థమవుతుంది, పర్లేదు మ్యామ్ చెప్పండి. తెలుగులో చెప్పారు, అచ్చ తెలుగులో.
హ్యాపీ బర్త్డే సార్ అన్నప్పుడు చప్పట్లు కొట్టాలి, ప్రేక్షకులకు ప్రతిసారి చెప్పరాదు. సార్ మీ టుగెదర్ ఆఫ్ లైఫ్ ఎన్ని ఇయర్స్ నుంచి సార్? 27. 25 అంటున్నారు, 27 అంటున్నారు. ఒకరు చెటాక్ సెంచరీ చెప్పేసి రా. 25, 26 సిల్వర్ జూబ్లీ కంప్లీట్ చేసుకున్నారు. చప్పట్లు కొట్టండి. సిల్వర్ జూబ్లీ కంప్లీట్ చేసుకున్నారు, చప్పట్లు కొట్టండి ఒకసారి. సార్ ఈ 25 ఇయర్స్ ఆఫ్ మీ జర్నీలో ఎక్కువ బాధపడిన రోజు, ఎక్కువ సంతోషపడిన రోజు రెండు చెప్పాలి. ఫస్ట్ ఎక్కువ సంతోషపడిన రోజు ఒకటి చెప్పండి. సూపర్. ఇక్కడ నుంచి సేమ్ ఆన్సర్, ఇక్కడ నుంచి సేమ్ ఆన్సర్. ఎక్కువ సంతోషపడిన రోజు అంట పెళ్లి రోజు అంట. ఈ రోజు కూడా కాబోయే వధువర్లకు పెళ్లి రోజు. అందరూ చప్పట్లమ్మా, చప్పట్లమ్మా. ఓకే మేడం, ఎక్కువ బాధపడిన రోజు అది ఇక్కడ అడగొద్దు, కానీ గుడ్ బ్యాడ్ రెండు అడిగితేనే అది పెళ్లి, అంతేనా? మా అన్నయ్య చనిపోయిన రోజు. ఓకే, నో వరీస్. రెస్ట్ తీసుకోండి అందరూ, ఎక్కువ ఎమోషనల్ అవ్వకండి. మేడం మీరు ఎక్కువ సంతోషపడినారు? మా ఆయనతో ప్రతిరోజు సంతోష రోజు. స్మార్ట్ వైఫ్ అసలు చెప్పట్లే లేరు మీరు. నేను సార్ హ్యాపీ అండ్ బ్యూటిఫుల్ లైఫ్ జర్నీ. హ్యాపీ అండ్ బ్యూటిఫుల్ జర్నీ అంట. మేడం మీరు? ఫస్ట్ స్ట్రగుల్ అయ్యాను 12 ఇయర్స్, తర్వాత హ్యాపీ. వేర్ దేర్ ఈస్ పెయిన్ దేర్ ఈస్ గెయిన్. ఇప్పుడు ఆ పెయిన్ నుంచి ఇంత సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ. ఈ లైట్స్ కంటే వీళ్ళ బ్రైట్నెస్ ఎక్కువ ఉంది నా కళ్ళ ముందు. అంత బ్యూటిఫుల్గా ఉన్నారు. క్యూటెస్ట్ కపుల్. దిష్టి తీయించుకోండి మేడం ఇంటికి వెళ్ళి, చాలా బాగున్నారు. సార్కి హార్ట్లో పెయిన్ వచ్చిందంట. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ మ్యామ్. వీళ్ళ డాన్సులు చూస్తుంటే నాకు ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి. ఏం డాన్స్ చేసిర్రా బాబా, తగ్గేదేలే. దాని కుడి భుజం మీద నడవా, దాని గుట్ట
చూసారా మనమరాలి సాంగ్ డాన్స్ పర్ఫార్మెన్స్ కి తాత ముద్దు చేతిలో 500 నోటు. చప్పట్లు అబ్బా చూడండి అసలు సార్ కానుకలు ఇస్తున్నారు, మనం చప్పట్లు కూడా కొట్టట్లేదు కనీసం. సూపర్ సూపర్ చిట్టి, సూపర్ డాన్స్ పర్ఫార్మెన్స్. 500 నాకు ఇచ్చేసి జోక్ చేస్తున్నా. పల్లవి എങ്ങടാ പോരെ నేను నీకు చెప్దామని అనుకున్నా. ഒന്നും പേസാതെ വിശ്വ. కంపెనీ వాళ్ళు ముంబైకి షిఫ్ట్ చేశారు. ఇంకో 1 అవర్లో ట్రైన్ ఉంది. నేను నీకు చెప్దాం అనుకున్నాను కానీ చెప్పలేకపోయా. సికింద్రాబాద్కి వెళ్ళాలి. అట్లీస్ట్ ట్రైన్ వచ్చే వరకైనా అంత టైం స్పెండ్ చేయవా విశ్వ ప్లీజ్. సీనియర్ హర్షిత అక్క ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్ డైరెక్ట్ చేసింది విశ్వ అని నా ఫ్రెండ్. కెమెరామ్యాన్ సూర్య అండ్ హీరోయిన్ రోల్ చేసింది సంహిత వేమరి అని నా జూనియర్. మెయిన్ రోల్ చేసింది నేనే, కళ్ళద్దాలు పెట్టుకుంటే అట్లా కనిపించాను కానీ నేనే. సెకండ్ సాంగ్ రిలీజ్ అయ్యి 6 months అయింది. ఈ సాంగ్ ఫిలిం డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో పర్సనల్గా కాల్ చేసి మరి మెచ్చుకున్నారు. మీకు అంతలా నచ్చిందో లేదో నాకైతే వినిపించట్లేదు, బట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
యూ వన్స్ అగైన్ చూసినందుకు. అండ్ ఇంకెక్కువ లేట్ చేయకుండా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మన ఈవెంట్ ఇంతలా గ్రాండ్గా జరుగుతుందంటే వాళ్ళే కారణం, వాళ్ళ వెడ్డింగ్ డే కాబట్టి. సో వాళ్ళు స్టేజ్ మీదకి రాబోతున్నారు, గ్రాండ్గా వెల్కమ్ చెప్దాం, ఎక్కువ డిలే చేయట్లేదు ఇంకా. ఎల్లారెడ్డి